ఆగాగు ఆగు. ఎవరు నువ్వు? నేను నా సుందరిని కలవాలి. లోపలికి వెళ్ళకూడదు, బయటికి వెళ్ళు. లేదు, నా సుందరిని నేను చూడాలి. సుందర లేదు కింద లేదు, బయటికి వెళ్ళు. బాలగారు లేదు, నా సుందరి నేను చూడాలి. వెళ్ళు. ఏంటి ఇది నీ ఇల్లు అనుకుంటున్నావా? లోపలికి వెళ్తానగానే పంపించడానికి. లోపలికి పర్మిషన్ లేకుండా ఎవరు వెళ్ళకూడదు. నా సుందరిని చూడకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఏంట్రా చిన్నపిల్లల్లో మారం చేస్తున్నావేంటి? వెళ్ళమన్నానా? నేను వెళ్ళను. వెళ్ళకపోతే కొడతా, లేవకపోతే కొడతా. వెళ్ళు. నేను వెళ్తాను వెళ్తాను వెళ్తాను. సుందరి. బాలగారు బాలగారు బాలగారు. సుందరి, నేను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది. బాలగారు మీరు ఇలా రాకూడదు, వెళ్ళండి ప్లీజ్. బాలగారు మీరెందుకు వచ్చారు? నా సుందరి కోసం వచ్చా. మీరెలా రాకూడదు. హెడ్ గారు, హెడ్ గారు. ఏమయ్యా, నువ్వు రావద్దంటే ఎందుకు వచ్చావు? నా సుందరిని మీరు వదిలేస్తే నేను సుందరిని తీసుకొని వెళ్ళిపోతా. ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళరా. నేను వెళ్ళను. బాలగారు బాలగారు మీరు వెంటనే వెళ్ళిపోండి. అలా చేయకూడదు బాలగారు, దయచేసి ఆయన ఏమి అనద్దు. ఆయన వెళ్ళిపోతారు. బాలగారు ప్లీజ్. అమ్మా, మా అక్క ఎన్నడూ చీమకు కూడా అపకారం చేసి ఎరగదు. అలాంటి మా అక్క మావి గారిని పొడిచిందంటే అందరూ నమ్ముతున్నారేమో, కానీ నేను నమ్మలేను. ఎందుకంటే మా అక్క ఎలాంటిదో నాకు బాగా తెలుసు. మా అక్క మీద పడ్డ నింద తొలగించు తల్లి. అలాగే మావయ్య గారిని కోమాలో నుంచి బయటికి తీసుకురా తల్లి. ఆయన కోలుకుంటేనే నిజమేంటో అందరికీ తెలిసేది. ఏంటో మా అక్క జాతకం మా నాన్న చనిపోయిన దగ్గర నుంచి తన కన్ని కష్టాలే. ఇంటి బాధ్యతను భుజాల మీద ఎత్తుకొని అందరినీ తన్ని కష్టపడి సాకింది. నాకు అమ్మైనా నాన్నైనా మా అక్కే. అలాంటి మా అక్క ఈరోజు ఎంత బాధలో ఉంది అంటే బాలగారు, అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నీకోసమే వచ్చాను సుందరి. నువ్వు లేకపోతే నేను ఉండలేను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే నాకు ప్రాణం సుందరి. సుందరి, నా కోసం నువ్వు చాలా చేసావు. నన్ను ఎన్నోసార్లు కాపాడావు. నువ్వు ఏ తప్పు చెయ్యవు సుందరి. నువ్వు చాలా మంచిదానివి. అందరూ అంటున్నారు కదా నువ్వు మా నాన్నని పొడిచావు అని. అది నేను నమ్మను. ఎందుకంటే సుందరి అలాంటి పనులు చెయ్యదు. సుందరి గుడ్ గర్ల్.
నువ్వు నా ఏంజిల్వి, నా దేవతవి. బాలగారు, మీరు నేనే తప్పు చేయలేదని నమ్ముతున్నారా? హా? నేను నమ్ముతా. సుందరి పొరపాటున కూడా తప్పు చేయదు. నేను ఎంతమంది తప్పుగా అనుకున్నా నేను అనుకోను. ఎందుకంటే సుందరి అంటే నా భార్య. నా భార్యకి నేను అండగా నిలబడాలి కదా. నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని బాలగారు. మీలాంటి మంచి మనిషి నాకు భర్తగా దొరికారు. ఇంతకన్నా ఈ జన్మకి నాకేమీ వద్దు. నా వెనక మీరు నిలబడ్డారు, నాకు అదే చాలు. అవును, నేను నీ వెనకే ఉంటా. మనం రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నా భర్త నా గురించి ఇంత పని చేశారు.